హాయ్ అండి. చింతకాయ పచ్చడి చేశాను. ఎండుమిర్చి వేసి పోపులో వేస్తున్నాను. చింతకాయ పచ్చడి ముడి పచ్చడి తొక్కి పెట్టుకుంటాం కదా మనం ఊర్లో. ఆ ముడి పచ్చడి కొంచెం తీసుకొని ఎండుమిరపకాయలు కొంచెం చింతకాయ పచ్చడి ముడి పచ్చడి అనమాట. ఇది తొక్కి పెట్టుకునేది. ఉప్పు పసుపు వేసి తొక్కి పెడతారనమాట ముడి పచ్చడి. ఇది కొంచెం తీసుకొని ఎండుమిరపకాయలు వేడిగా చేసి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు కొంచెం నువ్వులు వేసి ఒక చిన్నులపాయ వేసి చింతకాయ పచ్చడి చేశాను. ఇది ఇలా గట్టిగా ఉంటుంది అనమాట. తిప్పుకోవాలి. మనకు కావాలనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం పలచగా అనుకనుగ్గా చేసుకుంటే అన్నంలో కలిసిద్ది, టేస్ట్ ఉంటుంది అనమాట. చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోయిద్ది. ఎంత అన్నమైనా తినొచ్చు అన్నమాట. పప్పు చింతకాయ పచ్చడి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ముద్దపప్పు చూడండి. చింతకాయ పచ్చడి కొంచెం వేడి నీళ్ళు పోసి పలచగా చేసుకోండి. టేస్ట్ అప్పుడు బాగుంటుంది. అంత గట్టిగా ఉంటే అన్నంలో కలవదనమాట. వేడి వేడి చింతకాయ పచ్చడి. కొంతమంది దోస విత్తనాలు వేసి చేస్తారు. ఎండుమిరపకాయలు వేసి పచ్చిమిర్చి వేసి కూడా చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సీజన్లో మనం చింతకాయలు తెచ్చుకొని తొక్కి పెట్టుకుంటే చాలు. దాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు ఆ చింతకాయ పచ్చడిని.